ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఆంటీలు అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు. అంటే అట్లా వాల్యూ అయిపోయింది ఇప్పుడు. ఏమంటారు ఎంత కొట్టిన సావని పావని కామెంట్లు పెడతారు. ఎవరో సావని కానీ మిమ్మల్ని అయితే చంపుతాను నేను. ఏ హీరోలో ఉన్నారంటున్నారు? ఇప్పుడు నాకైతే రామ్ చరణ్ అంటున్నారు. రామ్ చరణ్ పక్క. ఇంతకుముందుకేమో నాని అన్నారు. నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేయండి అది చేయండి అంటే వాడేం చేసిన నాకు గ్లూకోజ్ పైపు ఒక నర్సింగ్ కానీ ఆ వీడియోతోటి జనాలకు వచ్చాము. నేను తెల్లారి అరే మీకు జ్వరం వచ్చినప్పుడు గోళీలు బిగ్ బాస్ పోతా అని చెప్పి నేను చాలా నాకు 9 వచ్చింది మేడం. బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పండి. బిగ్ బాస్ స్పెల్లింగ్ BIOGING BEGIING BOS. ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అంతా బాగుంది అనే టైంలో చిన్న కాంట్రవర్సీ అయ్యి పెద్ద ఇష్యూ అయిపోయింది కదా, ఎప్పుడైనా బాధపడ్డారు అనవసరంగా నేను చేయకుండా ఉండాల్సింది అది అని? అవును, ఒక దాంట్లో బాధపడ్డా. అప్పుడు నా పని నేను చేసే టైప్ అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన నాకు వచ్చేది ₹1 లేదు, నవ్వుకిసిన ఫన్నీగా చేసేవాళ్ళు. ఆశకు అద్దుండాలి, గుండుకు సిగ్గుండాలి. వాళ్ళు పెడతారు ఆశకు అద్దుండాలంటే ఏదో మరి ఉప్పల్ బాలుకి లేడీ గెటప్ వేస్తే పెళ్లి చేసుకుంటారా? ఉప్పల్ బాలు పెళ్లి చేసుకోరా బాబు, ఆర్ని ఎందుకు? ఉప్పల్ బాలుని చేసుకుంటా లేదా బాపట్ల దుర్గని చేసుకుంటా? చాయిస్ యువర్స్ అంటాడు. ఉప్పల్ బాలు నేను ఎందుకు చేసుకుంటా, బాపట్ల దుర్గ నేను ఎందుకు చేసుకుంటా? మేడిపల్లి స్టార్ కి బాపట్ల దుర్గకి లవ్ ఉంది, వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు అని చాలా మంది పుకార్లు పుట్టించారు. నిజమా అబద్ధమా? ఓకే, ఇప్పుడు మీకైతే పెళ్లి అవ్వట్లేదు. పెళ్లి అయితే లేదు. ఫస్ట్ మొగునికే నువ్వు రెస్పెక్ట్ ఇస్తలో మర్యాద ఇస్తలో విడాకులు ఇచ్చిన మళ్ళీ నన్ను చేసుకుంటే ఇక డ్రమ్ములను నూతి నేనే ఎక్కడ వాళ్ళ